వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన పీసీలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రజెంట్ అయితే మనం టాలీ ప్రైమ్ 6.1 న్యూ వర్షన్ అనేది యూజ్ చేస్తున్నాము. సో న్యూ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. ఈ వర్షన్ కాకుండా మీకు ఎటువంటి కొత్త వర్షన్ వచ్చినా కూడా ఆ కొత్త వర్షన్ను మీరు ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓల్డ్ వర్షన్ ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉంటే దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు టాలీ ప్రైమ్ అనేది మీ కంప్యూటర్లో డెస్క్టాప్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీకు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సో విండోస్ 10 ఉండాలి. విండోస్ 10 కానీ 11 కానీ ఉంటే ఈ టాలీ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే సపోర్ట్ చెయ్యదు. సో టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షను సో మన సిస్టంలో ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆల్రెడీ మీరు ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తుంటే దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో న్యూ వర్షన్కి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. టాలీ ప్రైమ్ 6.1 న్యూ వర్షన్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి న్యూ బ్యాచెస్ ఉంటాయి. సో మీరు కోర్సులో జాయిన్ అయ్యి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. రియల్ టైంలో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ 6.1. సో దీంట్లో వచ్చి మీకు అకౌంటింగ్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీస్, ఈ ఇన్వాయిసెస్, ఈవే బిల్స్, టీడీఎస్ టీసీఎస్ ఎంట్రీస్, పేరోల్ ఎంట్రీస్, ఎంఐఎస్ రిపోర్ట్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, బ్యాకప్ అండ్ రీస్టోర్, జిఎస్టీ ఇన్వాయిస్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, సో బీ2బీ యొక్క హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా ఎలా తీసుకోవాలి, టాలీ ప్రైమ్ నుంచి జిఎస్టీ రిటర్న్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. న్యూ బ్యాచెస్ నెక్స్ట్ మంత్ నుంచి ఉంటాయి. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్ళాలండి. గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ టైప్ చేసుకోండి టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనబడతాయి. డౌన్లోడ్ నౌ టాలీ ప్రైమ్ సర్వర్ డెవలపర్ క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయంగానే చూడండి డౌన్లోడ్ టాలీ ప్రైమ్. ప్రజెంట్ మనకి టాలీ ప్రైమ్లో లేటెస్ట్ వర్షన్ ఏముంటాయో అవే ఇక్కడ కనిపిస్తాయి మీకు. కాబట్టి మీరు ప్రజెంట్ మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నా కూడా ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారో తెలియదు కాబట్టి సో ప్రజెంట్ ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది, లేటెస్ట్ వర్షను. ఇక్కడ ఎడిట్ లాగ్ తీసుకోకూడదు. 6.1 డౌన్లోడ్ క్లిక్ చేయండి. చూడండి డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడింగ్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది. డౌన్లోడింగ్ కంప్లీట్ అయిపోవాలి. మనకి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మీరు ఓల్డ్ వర్షన్ ఉంటే దాన్ని న్యూ వర్షన్కి అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ అయింది. రైట్ క్లిక్ చేసి మీరు దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయొచ్చు, లేకపోతే దాని మీద డబుల్ క్లిక్ కూడా ఇవ్వచ్చు. చూడండి డూ యూ వాంట్ అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన వెంటనే మీకు నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇలాగ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇన్స్టాల్ నౌ క్లిక్ చేసుకున్నాను. దేంట్లో ఇన్స్టాల్ అవ్వాలి అని అడుగుతుంది. ఇక్కడ నేను ప్రోగ్రామ్ పాత్ తీసుకోవాలనుకోండి, చూడండి కాన్ఫిగర్ క్లిక్ చేసుకొని ప్రోగ్రామ్ పాత్ అనేది మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఇన్స్టాల్ నౌ క్లిక్ చేశాను. సో ఎక్కడ అప్లికేషన్ పాత్ ఇప్పుడు చేంజ్ చేయాలనుకో కాన్ఫిగర్ క్లిక్ చేయండి. అప్లికేషన్ పాత్ ఎక్కడ చేంజ్ చేయాలి చూడండి ఇక్కడ. సో మనం ఇప్పుడు టాలీ ప్రైమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్ 1లో ఇది ఇన్స్టాల్ అవుతుంది. నేను అప్లికేషన్ పాత్ చేంజ్ చేయాలనుకుంటే ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఎంటర్ ఇచ్చి ఇక్కడ అప్లికేషన్ పాత్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి దిస్ పీసీ సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ టాలీ ప్రైమ్ 6.1 అనే ఫోల్డర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. చూడండి తీసుకున్నాను కదా, ప్రోగ్రామ్ పాత్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు సేవ్ చేయండి, కంట్రోల్ ఇవ్వండి. ఇప్పుడు ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ చెకింగ్ అని వస్తుంది, ఇన్స్టాల్ అవుతుంది. చూడండి ఇన్స్టాల్ అయిపోయిందా. సో నేను న్యూ వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసేసుకుంటున్నాను. స్టార్ట్ టాలీ ప్రైమ్ క్లిక్ చేయండి.
అదే మీరు ఓల్డ్ వర్షన్ యూస్ చేస్తుంటే కన్నా అప్డేట్ అని వస్తుంది, అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టాల్ నవ్వు బదులు అప్డేట్ క్లిక్ చేసుకుంటే న్యూ వర్షన్ అప్డేట్ అయిపోతుంది ఓల్డ్ వర్షన్ నుంచి. ఇప్పుడు ఇక్కడ కాన్ఫిగర్ అడుగుతుంది. సో ఈ కంపెనీ డేటా పాత్ అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో మీరు యూజర్స్ పబ్లిక్ టాలీ ఫ్రేమ్ డేటా అనే ఫోల్డర్లో మన టాలీ ఫ్రేమ్ డేటా మొత్తం కూడా చేంజ్ అవుతుంది మా. మీరు ఈ ఫోల్డర్ పాత్ చేంజ్ చేసుకోవాలనుకోండి, కాన్ఫిగర్ క్లిక్ చేయండి, లేకపోతే యాక్సెప్ట్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఎడ్యుకేషన్ ట్రై ఇట్ ఫ్రీ ఫర్ ఎడ్యుకేషనల్ క్లిక్ చేయండి. సో చూడండి టాలీ ఫ్రేమ్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు కంపెనీ క్రియేట్ చేసుకొని క్రియేట్ కంపెనీ క్లిక్ చేసి కంపెనీ క్రియేట్ చేసుకొని మీరు యాజ్ యూజువల్ మీ డైలీ వర్క్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను ఈ టాలీ ఫ్రేమ్ క్లోజ్ చేయాలనుకుంటే ఎస్కేప్ ప్రెస్ చేసి ఎంటర్ ఇవ్వండి, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి టాలీ ఫ్రేమ్ మనం ఇన్స్టాల్ చేసేసాం కదా, ఆటోమేటిక్గా ఇక్కడ డెస్క్టాప్లో నాకు సో దిస్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి మా. డెస్క్టాప్లో ఐకాన్ వచ్చింది చూడండి. టాలీ ఫ్రేమ్ 6th వర్షన్ నుంచి మనకి ఐకాన్ కూడా మార్చేసేసారు చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. సో మనం ఒకసారి టాలీ ఫ్రేమ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే సో ఇది మనకి ఆల్వేస్ ఐకాన్ ఉంటుంది. మనం డిలీట్ చేసే వరకు టాలీ ఫ్రేమ్ సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఉంటుంది మా. సో దీన్ని ఓపెన్ చేయండి, మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. మీరు టాలీ ఫ్రేమ్లో వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు దానిపైన డబుల్ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది మా. సో మేడం ఇది లేట్ అవుతుంది ఓపెన్ అవ్వటానికి అంటే ఆ ప్రాసెస్ అంతే మా. టైం సెట్టింగ్స్ చేశారు. సో ఇప్పుడు మీరు న్యూ వర్షన్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే యాక్టివేట్ న్యూ లైసెన్స్ తీసుకుంటాము. సో ఇక్కడ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. సో లైసెన్స్డ్ మోడ్ మనకి టాలీ ఫ్రేమ్లో 2 మోడ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఎడ్యుకేషనల్ మోడ్ డౌన్లోడ్ చేసుకున్నాము. ఎడ్యుకేషనల్ మోడ్ అనేది మన ట్రైనింగ్ పర్పస్కి ఫ్రీ వర్షన్ మాది. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్డ్ మోడ్, మీరు జాబ్ వర్క్ చేసేటప్పుడు లైసెన్స్డ్ మోడ్ యూజ్ చేయాలి. మీరు టాలీ ఫ్రేమ్ సాఫ్ట్వేర్ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అన్నప్పుడు లైసెన్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే యాక్టివేట్ న్యూ లైసెన్స్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఉండే లైసెన్స్ రియాక్టివ్ చేయాలంటే రియాక్టివ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ తీసుకోండి. సో ఇప్పుడు నేను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ తీసుకుంటున్నా. మనం ఇంకా ఎటువంటి కంపెనీస్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు క్రియేట్ కంపెనీ క్లిక్ చేసి కంపెనీ క్రియేట్ చేసి కంటిన్యూ అవ్వండి మా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ఫ్రేమ్ 6.1లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.